హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు క్లాస్లో 8th క్లాస్ బయాలజీకి సంబంధించిన టాపిక్స్ అనేవి ఈరోజు క్లాస్లో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. దీనికి సంబంధించిన ప్రీవియస్ టాపిక్స్ అనేవి కణం గురించి, కణాల్లో ఉండే ఆకారాలు, కణం ఆకారాల గురించి మనం ఆల్రెడీ మన ఛానల్లో చెప్పుకోవటం జరిగిందనమాట. దాని తర్వాత టాపిక్ అనేది ఇప్పుడు మనం కంటిన్యూ చేద్దాం. టాపిక్ వచ్చేసి కణాల పరిమాణం, సైజ్ ఆఫ్ సెల్స్ అనమాట. ఇక్కడ ఏంటంటే జీవరాశుల్లో ఏ జీవరాశి అయినా, ఏ లివింగ్ ఆర్గానిజంని మనం చూసుకున్నామంటే కణాల పరిమాణం అనేది ఎలా ఉంటుంది అంటే మరీ పెద్దగా అయితే ఉండవు, అలాగని మరీ చిన్నగా అయితే ఉంటాయన్నమాట. అంటే మరీ పెద్దగా ఉండవు కానీ మరీ చిన్నగా అయితే ఉంటాయన్నమాట. ఇదేంటంటే కణాల పరిమాణం మీటర్లో మిలియన్ వంతు ఉంటుందన్నమాట. అంత చిన్నగా ఉండొచ్చు అని ఇక్కడ చెప్తున్నారు. మీటర్లో మిలియన్ వంతు అంటేనండి మైక్రోమీటర్ లేదా మైక్రాన్ అనమాట. ఓకేనా? అంత చిన్నగా ఉండొచ్చు, లేదా సెంటీమీటర్ అంతా ఎక్కువ పరిమాణంలో ఉండవచ్చు. సెంటీమీటర్ ఎక్కువ పరిమాణమా అండి అంటే ఎస్, సెంటీమీటర్ అనేది సెల్స్లో ఉన్న అన్ని సెల్స్లో అది ఎక్కువ పరిమాణం కిందే కన్సిడర్ చేయొచ్చు అనమాట. ఏదైనా కూడా అంటే చాలా వరకు కణాలు ఏవైతే ఉన్నాయో అవి ఏంటంటే ఓన్లీ మైక్రోస్కోప్ ద్వారా మాత్రమే కనిపించేంత సైజులోనే ఉంటాయి అన్నమాట. అవి మనం జనరల్గా మన కంటితో చూస్తే, సాధారణ కంటితో చూస్తే కనిపించమంటాయి, అంటే అంత చిన్నగా ఉంటాయి. సాధారణ కంటితో చూస్తే అవి కనిపించినంత చిన్నవిగా ఉంటాయి అన్నమాట. వాటిని సూక్ష్మదర్శిని అంటే మైక్రోస్కోప్ ద్వారా, మ్యాగ్నిఫైయింగ్ లెన్సెస్ ద్వారా మాత్రమే పెద్దగా చేసి చూడగలిగేటట్టు ఉంటాయి సెల్స్ అని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. అతి చిన్న కణం వచ్చేసి బ్యాక్టీరియాలో ఉంటుంది. బాగా చిన్న కణం దేంట్లో ఉంటుందండి? బ్యాక్టీరియాలో ఉంటుంది. దాని యొక్క సైజ్ వచ్చేసి 0.1 నుంచి 0.5 మైక్రాన్స్ వరకు ఉంటుందన్నమాట. అంటే అంత పరిమాణంలో ఉంటుంది. అది చిన్న పరిమాణం అనమాట. అతిపెద్ద కణం ఎక్కడ ఉంటుందంటే ఉష్ణపక్షి ఆస్ట్రిచ్ ఉంటుంది కదా, దాని అండం అనమాట. అది పెద్ద కణంగా కన్సిడర్ చేయడం జరిగింది. అంటే ఉన్న కణాలన్నింటిలో అది పెద్ద కణం. దాని యొక్క ఎగ్ అనమాట. అది ఒక సెల్లా అంటే ఎస్, ఎగ్ అనేది ఒక సెల్లే. అది 170 మిల్లీమీటర్లు ఇంటూ 130 మిల్లీమీటర్ల పరిమాణంలో ఉంటుంది అని చెప్పడం జరుగుతుంది. ఇక్కడ ఏంటంటే ఒక యాక్టివిటీ ఉంది చూడండి. ఒక కోడిగుడ్డును ఉడికించండి. ఒక ఎగ్ని తీసుకొని వెళ్ళి దాన్ని ఏం చేయాలి, బాగా బాయిల్ చేసేసినాక ఏం చేయాలి, పైన పెంకుని షెల్ ఉంటుంది కదా, తొలగించినప్పుడు ఇవేం గమనించావు అని అడుగుతున్నారు. పసుపు రంగు భాగాన్ని తెల్ల పదార్థం ఆవరించి ఉంటుంది, అంతే కదా. ఏదైతే ఎల్లో కలర్ పార్ట్ ఉంటుందో దాన్ని వైట్ కలర్ పార్ట్ ఏం చేస్తుంది, చుట్టూ ఆవరించి ఉంటుంది. తెల్లని పదార్థం ఏదైతే ఉందో దాన్ని ఆల్బూమిన్, గుడ్డును ఉడికించినప్పుడు అది గట్టిపడుతుందంట. తెల్లగా ఉన్న పదార్థం ఏంటంటే అది ఆల్బూమిన్ అనే పదార్థం. అదేంటంటే ఎగ్గుని ఎప్పుడైతే ఉడికిస్తారో ఆ టైంలో అది గట్టిపడుతుంది. పసుపు రంగు భాగం ఏంటంటే యోక్, సొన అంటారు కదా, యోక్ అనమాట. ఇవి అన్నీ ఒకే కణాల్లో భాగం. సో ఆల్బూమిన్ అన్నా, యోక్ అన్నా ఇవన్నీ ఏంటంటే ఆ ఎగ్ అనేది ఒక కణం కాబట్టి దానిలో భాగం అనమాట. ఈ కణాన్ని మీరు వృద్ధీకరణ పరికరం లేకుండానే చూడవచ్చు. ఎందుకంటే అది మన కంటికి కనిపిస్తుంది కాబట్టి దాన్ని తీసుకెళ్ళి మైక్రోస్కోప్ కింద పెట్టి చూడాల్సిన అవసరం మనకి లేదు. అంటే మ్యాగ్నిఫైయింగ్ డివైజెస్తో దీంతో చూడాల్సిన అవసరం లేదని చెప్తున్నారు. సో మనం కోడిగుడ్డుని కనుక చూసుకుంటే దాంట్లో ఉన్న వైట్ కలర్ పార్ట్ అట్ ద సేమ్ టైం ఎల్లో కలర్ యోక్ పార్ట్ అనేవి రెండు కూడా ఒక సెల్గానే కన్సిడర్ చేయడం జరుగుతుంది. ఆల్బూమిన్ అండ్ యోక్, ఓకేనా, అదనమాట. ఇక్కడ పెహలికి ఏంటంటే ఒక డౌట్ అనేది వచ్చింది. ఏనుగులో ఉండే కణాలు ఎలుకలో ఉండే కణాల కంటే పెద్దవిగా ఉంటాయా? ఇక్కడ ఏంటంటే ఏనుగు అనేది పెద్ద యానిమల్ కాబట్టి, ఎలుక ర్యాట్ అనేది చిన్న యానిమల్ కాబట్టి, ఏనుగు పెద్దగా ఉంటుంది కాబట్టి పెద్ద సైజు సెల్స్, ఎలుక చిన్నగా ఉంటుంది, చిన్న సైజు సెల్స్ ఉంటాయా అనేది పెహాలికి వచ్చిన డౌట్ అనమాట. సో ఏంటి అంటే మొక్కలలో కానీ జంతువులో కానీ జీవి శరీర పరిమాణానికి కణాల పరిమాణానికి సంబంధం ఉండదు. ఎస్, ఇప్పుడు పెద్ద మొక్కకి ఉండే సెల్స్ పెద్ద పరిమాణంలో ఉంటాయి, చిన్న మొక్కకు ఉండే సెల్స్ చిన్న పరిమాణంలో ఉంటాయి. అలాగే పెద్ద యానిమల్స్కి ఉండే సెల్స్ పెద్ద పరిమాణంలో ఉంటాయి, చిన్న యానిమల్స్కి ఉండే సెల్స్ చిన్న పరిమాణంలో ఉంటాయి అని అనుకోవటం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే వాటి యొక్క శరీర పరిమాణానికి కణాల పరిమాణానికి సంబంధమే ఉండదన్నమాట. ఏనుగులో ఉండే కణాలు ఎలుకలో ఉండే కణాల కంటే పెద్దవిగా ఉండవలసిన అవసరం లేదు. ఏనుగు పెద్ద యానిమల్ అయినంత మాత్రాన ఎలుకలో ఉండే కణాల కంటే అవి పెద్దగా ఉంటాయి అంటే అంత అవసరం లేదన్నమాట. కణాల పరిమాణం అవి నిర్వర్తించే విధులతో సంబంధం కలిగి ఉంటుంది. కణాల యొక్క పరిమాణం ఎప్పుడూ కూడా ఆ యానిమల్ యొక్క సైజు మీద డిపెండ్ అయి ఉండవు, అవి చేసే వర్క్ మీద ఉంటుంది. అంటే ఏంటంటే దాని యొక్క ఫంక్షన్ మీద ఉంటుంది. అంటే ద సైజ్ ఆఫ్ ద సెల్ ఈజ్ రిలేటెడ్ టు దేని మీద ఉంటుంది? ఇట్స్ ఫంక్షన్, దాని యొక్క ఫంక్షన్కి సంబంధం కలిగి ఉంటుంది.
ఓకేనండి. అది నిర్వర్తించే విధులు బట్టి దాని యొక్క సైజ్ అనేది ఉంటుంది. ఎగ్జాంపుల్ ఏంటంటే నాడీ కణం. నాడీ కణం తెలుసు కదా, నరుసెల్. నరుసెల్ అనేది ఏనుగులోనూ అయినా ఎలుకలో అయినా పొడవుగా శాఖాయుతంగానే ఉంటుందన్నమాట. సో ఏనుగు పెద్ద యానిమల్ కదా, పెద్దగా ఉంటుంది. ఎలుక చిన్న యానిమల్ కదా, నర్సెల్ అనేది చిన్నగా ఉంటుంది, బ్రాంచెస్ లేకుండా ఉంటుంది అనటానికి ఇక్కడ ఆస్కారం లేదు. ఎందుకంటే అక్కడ రెండిట్లో అది నిర్వర్తించే పని ఒకటే కాబట్టి ఒకేలాగా ఉంటుందన్నమాట. సో అవి సమాచారాన్ని ప్రసారం చేయటం అనేది ఒకే రకమైన విధి, అవునా. ఏనుగులో అయినా నర్సెల్ యొక్క పని ఏంటి, ట్రాన్స్ఫర్ ద మెసేజ్ అన్నా, ట్రాన్స్ఫార్మింగ్ ద మెసేజ్ అంటే మెసేజ్ని ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి ఏం చేస్తుంది, ట్రాన్స్ఫర్ చేస్తుంది. ఎలుకలో కూడా అదే కదా. సో ఆ రెండిట్లో ఈ సెల్ అనేది ఎలా ఉంటుంది, ఒకే రకంగా ఉంటుంది, పొడవుగా ఉంటుంది, అట్ ద సేమ్ టైం బ్రాంచెస్గా ఉంటుంది. సింపుల్. నెక్స్ట్, కణ నిర్మాణం విధులు. సెల్ స్ట్రక్చర్ అండ్ ఇట్స్ ఫంక్షన్. ప్రతి జీవి అనేక అవయవాలు కలిగి ఉంటుందని మీకు తెలుసు. ఎస్, మనకు తెలిసిందే కదండి. ఈవెన్ ఇదేంటంటే అవయవాలు కలిగి ఉంటుంది అంటే ఇక్కడ ఖచ్చితంగా మెన్షన్ చేయాల్సింది ఏంటంటే మల్టీసెల్యులర్ ఆర్గానిజమ్స్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఎందుకంటే మల్టీసెల్యులర్ ఆర్గానిజమ్స్ మాత్రమే అవయవాలను కలిగి ఉంటాయి. సింగిల్ సెల్ ఆర్గానిజమ్స్ అవయవాలు ఉండవు, సెల్ ఆర్గానిల్స్ ఉంటాయి వాటిలో. ఓకే, సింపుల్. ఎక్కడ ఏంటంటే ప్రతి జీవి అనేక అవయవాలు కలిగి ఉంటుందని మనకు తెలుసు. అవును. 7th క్లాస్లో ఏంటిది, జీర్ణ అవయవాలు అన్నీ కలిసి జీర్ణ వ్యవస్థను ఏర్పరుస్తాయని ఆల్రెడీ అక్కడ డిస్కస్ చేసుకున్నాం. ఆ వ్యవస్థలో ఏంటి, భిన్న అవయవాలు ఆహారం జీర్ణం చేయటం ద్వారా, అంటే జీర్ణ వ్యవస్థలో నెంబర్ ఆఫ్ ఆర్గాన్స్ అనేవి ఉంటాయి. అవన్నీ కలిసి ఏం చేస్తాయి, ఫుడ్ని ఇక్కడ డైజెషన్ చేస్తున్నాయి. చేయటం ద్వారా శోషణ, స్వాంగీకరణ వంటి విధులను నిర్వర్తిస్తున్నాయి. అక్కడ ఏంటి, శోషణ జరుగుతుంది, స్వాంగీకరణ జరుగుతుంది. ఈ రెండు దేనివల్ల జరుగుతుంది, ఆ సిస్టంలో ఉన్న డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్గానిజమ్స్ అన్నీ కలిసి ఫుడ్ని అక్కడ డైజెషన్ చేయటం ద్వారా మాత్రమే దెన్ ఆ తర్వాత ఏం జరుగుతుంది, శోషణ అనే ప్రక్రియ జరుగుతుంది, అలాగే స్వాంగీకరణ అనే ప్రక్రియ వంటి విధులు అనేవి నిర్వర్తించడం జరుగుతుందన్నమాట. అయితే ఏంటంటే అదేవిధంగా మొక్కల్లో అంటే ప్లాంట్స్లోకి వచ్చేస్తే వేరువేరు అవయవాలు తమ నిర్దేశించిన విధులు నిర్వర్తిస్తాయి. నాట్ ఓన్లీ యానిమల్స్లో మాత్రమే కాదు, మన ప్లాంట్స్ విషయాన్ని చూసుకున్నా కూడా ప్లాంట్స్లో కూడా అవయవాలు ఉంటాయా అంటే ఎస్, ఖచ్చితంగా ఉంటాయి. ప్రతి మల్టీసెల్యులర్ ఆర్గానిజమ్స్లో అవయవాలు ఖచ్చితంగా ఉంటాయి, ఆర్గాన్స్ అనేవి ఖచ్చితంగా ఉంటాయి. అవి మల్టీసెల్యులర్ ఆర్గానిజం అయినందుకు మాత్రం, అంటే బహుకణ జీవులు అయ్యాయి అంటే ఖచ్చితంగా వాటిలో ఇంటర్నల్గా నెంబర్ ఆఫ్ ఆర్గాన్స్ ఉంటాయన్నమాట. అలాగే ప్లాంట్స్లో కూడా ఆర్గాన్స్ అనేవి ఉంటాయి. అవి ఏం చేస్తాయంటే తమకు నిర్దేశించిన విధులు నిర్వర్తిస్తాయి. సో ఏ ఆర్గాన్ ఏ పని చేయాలి అనేది ముందుగా నిర్దేశిస్తుంది అనమాట. ఆ విధిని అవి తూచా తప్పకుండా నిర్వర్తిస్తాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ వేరుంది కదండి, రూట్స్ ఏం చేస్తాయంటే నీరు లవణాలను నేల నుండి గ్రహించడానికి సహాయపడతాయి. ఈ రూట్ యొక్క విధి ఏమిటి, దానికి ఇచ్చిన ఫంక్షన్ ఏంటి, అలాట్ చేసిన ఫంక్షన్ ఏంటంటే నీరు లవణాలను అంటే నీటిని లవణాలను ఈ రెండింటిని కూడా ఏం చేస్తుంది, అబ్జర్వ్ చేసుకుంటుంది. వాటర్ అండ్ మినరల్స్ని ఏం చేస్తుంది, రూట్ హెల్ప్స్ ఇన్ ద అబ్జర్ప్షన్ ఆఫ్ వాటర్ అండ్ మినరల్స్. ఓకేనండి, ఇది ఆ రెండింటిని కూడా అబ్జర్వ్ చేసుకుంటుంది. లీవ్స్ ఏం చేస్తే ఫుడ్ తయారు చేసుకోవటంలో తన యొక్క బాధ్యతను వహిస్తాయన్నమాట. బాధ్యతను విస్మరించవు అనమాట. ఇవన్నీ ప్రతి అవయవం ఏ ఆర్గాన్ చూసుకున్నా కూడా ప్రతి అవయవం కణజాలం అని పిలువబడే చిన్న భాగాలతో తయారవుతుంది. ఇక్కడ ఏంటంటే సెల్, గ్రూప్ ఆఫ్ సెల్స్ అనేవి కలిసి ఏం చేస్తుంది, టిష్యూని ఏర్పరుస్తాయి. అంటే ఒక గ్రూప్ ఆఫ్ కణాలు కలిసి కణజాలం టిష్యూని ఏర్పరుస్తాయి. గ్రూప్ ఆఫ్ టిష్యూస్ కలిసి ఒక ఆర్గాన్ని ఏర్పరుస్తాయి, అంటే ఒక అవయవాన్ని ఏర్పరుస్తాయి అంట. ఇక్కడ ఏంటంటే ప్రతి అవయవం ప్రతి ఆర్గాన్ కనుక చూసుకుంటే ఇక్కడ ఏం జరుగుతుంది, ఈచ్ ఆర్గాన్ ప్రతి ఒక్క ఆర్గాన్ని కూడా చూసుకుంటే ఏంటుంది, దాంట్లో ఏముంటుంది, కణజాలం అని పిలువబడే చిన్న భాగాలతో తయారవుతుంది అన్నమాట. కణజాలం అంటే ఏంటి, ఒక నిర్దిష్టమైన విధి నిర్వర్తించే ఒకే పోలిక గల కణాల సముదాయం. ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా, గ్రూప్ ఆఫ్ సెల్స్ అంటే కొన్ని గ్రూప్ ఆఫ్ సెల్స్ అన్నీ కూడా కలిసి ఇక్కడ వేటిని కలిగి చేస్తున్నాయి, కణజాలం టిష్యూని ఫామ్ చేస్తుంది. గ్రూప్ ఆఫ్ టిష్యూస్ ఏం ఫామ్ చేస్తుంది, ఒక ఆర్గాన్ని ఫామ్ చేస్తుంది. గ్రూప్ ఆఫ్ ఆర్గాన్స్ ఆర్గాన్ సిస్టమ్. ఈ ఆర్గాన్ సిస్టమ్స్ అన్ని కలిసి ఒక హ్యూమన్ బీయింగ్స్ ఆర్ యానిమల్ బాడీ, ఒక ప్లాంట్ బాడీని ఫామ్ చేస్తూ ఉంటున్నాయి అన్నమాట. ఎస్, సో పహేలి అనేది అవయవాలు కణజాలాలతోనూ, అవయవాలు అనేవి దేంతో ఉంటున్నాయి, టిష్యూస్తోనూ, ఆ కణాలతోనే ఏర్పడి ఉంటాయని ఇప్పుడు గ్రహించింది. కణం అనేది జీవులలో ప్రాథమిక నిర్మాణ ప్రమాణం. ఎస్, కణం అనేది ఏంటిదండి, కణం కనుక చూసుకుంటే
అనేది బేసిక్ స్ట్రక్చరల్ యూనిట్ ఆఫ్ ఆర్గానిజమ్స్. ద సెల్ ఇన్ ఏ లివింగ్ ఆర్గానిజం is the basic structural unit అనమాట. ఇట్స్ అ ఫంక్షనల్ యూనిట్ ఆల్సో, నాట్ ఓన్లీ స్ట్రక్చరల్ యూనిట్, ఇట్స్ ఫంక్షనల్ యూనిట్ ఆల్సో సెల్ అనేది. ఓకేనా, ఇదనమాట. నెక్స్ట్, కణం నందలి భాగాలు. కణంలో చాలా నెంబర్ ఆఫ్ భాగాలు అయితే ఉంటాయి. వాటిలో మెయిన్గా ఫస్ట్ మనం డిస్కస్ చేసుకోదగినది ఏదైనా ఉందంటే సెల్ మెంబ్రెయిన్. ఫస్ట్ వచ్చేసి ఏంటిదండి, కణత్వచం. ఎస్, కణం నందు ఏంటంటే కణత్వచం ఉంటుంది, అంటే సెల్ మెంబ్రెయిన్ ఉంటుంది, అలాగే జీవ పదార్థం సైటోప్లాజం ఉంటుంది, కేంద్రకం న్యూక్లియస్ ఉంటుంది అనే ప్రాథమిక అంశాలు ఉంటాయి. ఇవన్నీ కూడా ఏంటంటే బేసిక్ కంపోనెంట్స్ అనమాట. ఓకేనా, కణత్వచం కానీ జీవ పదార్థం కానీ కేంద్రకం ఇవన్నీ ఏంటంటే బేసిక్ కాంపోనెంట్స్ ఆఫ్ ద సెల్ అనమాట. ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఒక సెల్, ఏ సెల్ తీసుకున్నా కూడా మినిమం ఉంటాయన్నమాట. జీవ పదార్థం కేంద్రకం త్వచంచే ఆవరించబడి ఉంటుంది. ఇక్కడ జీవ పదార్థము అలాగే కేంద్రకం విడివిడిగా త్వచాలచే ఆవరించబడుతుందని ఇక్కడ మెన్షన్ చేశారు. ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దు. జీవ పదార్థం చుట్టూ ఒక త్వచం ఉంటుంది, అంటే ఒక మెంబ్రెయిన్ ఉంటుంది. అలాగే కేంద్రకం చుట్టూ ఏముంటుంది, కణత్వచం, అంటే కణం త్వచంతే ఒక త్వచం ఒక లేయర్చే ఆవరించబడి ఉంటుందని ఇక్కడ చెప్తాను. దీన్నే ప్లాస్మా పొర అని కూడా అంటారు. దీన్ని ఏమంటారండి, ప్లాస్మా మెంబ్రెయిన్ అంటారు. సెల్ మెంబ్రెయిన్ ఈజ్ నథింగ్ బట్ ప్లాస్మా మెంబ్రెయిన్ అనమాట. ఈ త్వచం ఒక కణాన్ని ఇతర కణం నుంచి మరియు చుట్టూ ఉన్న పరిసరాల పదార్థాల నుంచి వేరు చేస్తుంది. ఈ సెల్ మెంబ్రెయిన్ ఆర్ ప్లాస్మా మెంబ్రెయిన్ యొక్క విధి ఏంటంటే, ఒక సెల్ చుట్టూ ఉంటుంది కదా, జీవ పదార్థం చుట్టూ ఉండి అదేం చేస్తుంది, ఒక త్వచాన్ని ఒక కణాన్ని ఫామ్ చేసి కణ త్వచాన్ని ఏర్పరుస్తుంది. అది దాని పక్కన ఉన్న కణాల నుంచి కానీ దాని చుట్టూ ఉన్న పరిసరాల నుంచి కానీ ఏం చేస్తుంది, లోపల ఉన్నవి ఏవైతే ఉన్నాయో వాటిని వేరు చేస్తుంది అనమాట. ప్లాస్మా పొర ఇది ఏదైతే ఉందో అది ఎలా ఉంటుందంటే రంధ్రయుక్తంగా ఉంటుంది. ప్లాస్మా పొర అని చెప్పుకున్నాం కదా, అది ఎలా ఉంటుందంటే రంధ్రాలుగా ఉంటుందన్నమాట. కణం నుండి లోపలకు పదార్థాల రవాణా అవకాశం ఇస్తుంది. దీంట్లో కూడా ఏంటంటే హోల్స్, చిన్న రంధ్రాలు ఉండటం వల్ల ఏంటంటే కణంలోకి పదార్థాలు రవాణా అవుతాయి, అలాగే కణం నుంచి కొన్ని కూడా బయటికి వెళ్తూ ఉంటాయని చెప్తున్నారు. కణం నందలి ప్రాథమిక అంశాలను పరిశీలించడం కోసం ఇది యాక్టివిటీ అండి. ఒక ఉల్లి పొరను తీసుకోవాలన్నమాట. ఆ ఉల్లి పొరను తీసుకొని పింక్ కలర్లోని ఎండిన పొరను తొలగించండి. బాగా డ్రై అయిపోయి ఉంటుంది కదా, దాన్ని ఏం చేయాలంటే రిమూవ్ చేయాలన్నమాట. తెల్లని రసయుత ఉల్లిపాయ గల పొరను మీరు శ్రావణంతో కానీ దాంతో కనుక మనం ఈజీగా తీసేయవచ్చు. అయితే ఉల్లి ముక్కలు ఉంటాయి కదా, ఆ ముక్కల్లో పల్చని లేయర్ ఉంటుంది కదా, దాన్ని విడతీసేసి ఏదైతే ఉందో ఈ పల్చని లేయర్ని ఒక చిన్న భాగం తీసుకొని గ్లాస్ స్లైడ్స్ ఉంటాయి కదా, దాని మీద పెట్టి ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ వాటర్ వేసి ఉంచండి. ఈ పల్చని పొర ఏంటంటే చిన్న ముక్కలుగా చేయడానికి మనం బ్లేడ్ అయినా యూజ్ చేయొచ్చు, అలాగే శ్రవణాన్నైనా ఉపయోగించవచ్చు అనమాట. ఇప్పుడు ఏం చేయాలి, దీని మీద ఒక చుక్క మిథిలిన్ బ్లూ అనే ద్రావణాన్ని ఉల్లి పొర ముక్క పైన వేసి దాన్ని కవర్ చేయాలన్నమాట. ఇక్కడ యూజ్ చేసింది ఏంటిదండి, మిథిలిన్ బ్లూ అనే ద్రావణం. సో తర్వాత ఏమవుతుంది, కవర్ స్లిప్ వేసిన సమయంలో కవర్ స్లిప్ క్రింద చిన్న బుడగలు ఉంటాయి కదా, ఆ బుడగలు ఏం చేయాలి, బయటికి తీసేయాలన్నమాట. అంటే బుడగలు గాలి బయటికి పోయేటట్టు చూస్తే స్లిప్ని కొంచెం ప్రెస్ చేస్తే కవర్ స్లిప్ని అవన్నీ కూడా బయటకు వస్తాయి. ఈ స్లైడ్ని తీసుకెళ్ళి మైక్రోస్కోప్ కింద మనం ఏం చేయాలంటే అబ్జర్వ్ చేయాలి. సో ఆ పార్ట్స్ని మనం ఇప్పుడు చెప్పుకునే దాంతో ఏం చేయాలంటే పోల్చి చూడాలి అని చెప్తున్నారు. ఉల్లిపొర ఏదైతే ఉందో ఆనియన్ సెల్ ఉంటుంది కదా, ఉల్లిపొర కణం అంచున ఆవరించి ఉన్న కణత్వచం ఉంటుంది. ఇప్పుడు మనం మైక్రోస్కోప్లో చూసుకుంటే ఆ కణం చుట్టూ ఏముంటుందండి, ఖచ్చితంగా సెల్ మెంబ్రెయిన్ ఉంటుంది. కణం చుట్టూ ఆవరించి ఉన్న పొరను కణత్వచం అంటారు. దానిపై మరొక మందమైన పొర కూడా మనకి కనపడుతుంది, దాన్ని కణ కవచం అంటారు. ఇది ఓన్లీ ప్లాంట్ సెల్స్లోనే ఉంటుంది, యానిమల్ సెల్స్లో ఉండదన్నమాట. కణంలో దాదాపు మధ్యగా అధిక సాంద్రతమైన గుండ్రని భాగం ఉంటుంది కదా, సో దాన్ని ఏమంటారంటే కేంద్రకం అంటారు. ఏమంటారండి, అధిక సాంద్రతగా గుండ్రంగా ఉన్నది కణం మధ్యలో ఏంటిది అంటే కేంద్రకం. సో ఇక్కడ చూడండి పిక్చర్లో, ఇది అధిక సాంద్రతగా ఉంది, గుండ్రంగా ఉన్న భాగం, దీన్ని ఏమన్నారు, కేంద్రకం అంటున్నారు. ఇదంతా కూడా కణద్రవ్యం అంట. ఇది కణ కవచం ఆర్ కణత్వచం. ఇంకా వేరియేషన్ చూపించలేదు, బట్ ఇది మాత్రం క్లియర్గా ఉంటుంది. ఏంటిది, అధిక సాంద్రతాయుతంగా గుండ్రంగా ఉన్న భాగాన్ని కేంద్రకం అని అంటం జరుగుతుంది. కేంద్రకానికి
కణత్వచానికి మధ్య ఉన్న జిగురు వంటి పదార్థాన్ని కణద్రవ్యం అంటారు. ఇక్కడ కేంద్రకానికి కణత్వచానికి ఇక్కడ చూడండి, కేంద్రకానికి కణత్వచం, ఇది కేంద్రకం అండి, ఇదంతా కూడా కేంద్రకం, ఇది కణత్వచం. ఈ మధ్యలో ఉన్న ఇదంతా కూడా జిగురుగా ఉంటుందన్నమాట ఈ పదార్థం. ఈ పదార్థాన్ని ఏమంటాం మనం? కణద్రవ్యం అంటారు. ఓకేనా? నెక్స్ట్, మొక్కకు కణకవచం ఎందుకు అవసరమో తెలుసుకోవాలనుకుంటున్నాడు ఇక్కడ పెహెలే అనే బాలుడు.